ఒక్కడు కూడా వాకింగ్ ఎలిమెంట్ కనబడి మాలేసుకో ఏంటి మేము మాలేసుకో పూసలంటే లెక్కెట్టుకుంటే ఏమవుతుంది నీ మొహం అందులో పూసలంటే అంటే 5 లెక్కెట్టి 53 ఉంటారు రెండు తెగిపడిపోతే రెండు తగ్గుతాయి అంతే హిందవ సోదరుల ఆచారం అది వాళ్ళు సోమాలు వేసుకుంటారు భావని మాలేసుకుంటారు వాళ్ళ ఆచారం అయితే వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు వేసుకుంటున్నారు కదా మనం కూడా ఉండాలి నీళ్ళు మొదలెట్టి ఏసు కిందకి తోమంటాడు ఎవరు నాకు ఏసు ప్రభు మాలేసుకుని ఆయనకి ఆల్రెడీ సెటప్ ఉందంట సెటప్ ఉంటే ఆయన మాలేసుకుని ఆవిడ ఆ మాత అంటాడంట మొన్న ఎవరు యేసు ప్రభు మాలేశారంట ఆ 40 రోజులు మాత్రం స్ట్రిక్ట్గా ఉంటారంట యేసు ప్రభు మాలేసి ఎక్కడో మరియమ్మ కొండకెళ్ళి మాల తీసి వస్తారంట అప్పుడు ఒక ఆయన అంటున్నాడు ఈ 40 రోజులు మందాగనండి అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి 40 రోజులు నిన్ను ఎవడేమన్నా బైబిల్ ఎక్కడైనా ఉందా యేసుబాబు మాల నాకు తెలిసి కనబడలేదు మరి ఇన్ని సంవత్సరాలుగా చదువుతున్నాను కానీ ఎక్కడ నాకు బైబిల్లో యేసుబాబు మాల మరియమ్మ మాల కనబడలేదు కానీ ఇలా కనబడిని సరేలే కనబడిని వేసుకున్నట్టే వేసుకున్నారు ఎన్ని రోజులు 40 రోజులు మళ్ళీ తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు అది టవలో తెల్ల టవలో ఆ మసిబొగ్గుతో బొట్టు నల్లబొట్టు పెడుతున్నాడు సిలువు బొట్టు మసిబొగ్గుతోటి మరి మసిబొగ్గుతో పెడతాడో కాటుకుతో పెడతాడో మొత్తమే పెడుతున్నాడు దీన్ని ఏ మాలయ్య బాబు అంటే యేసుబాబు మాల యేసుప్రభు మాలండి మరియమ్మ మాలండి ఏదో పులిని చూసి నక్క ఓతలెట్టుకుందంట అక్కలేనివి అన్నీని సర్లే మంచిదే పోన్లే వేసుకుంటే వేసుకున్నారు దాంట్లో తప్పే ఉంది కానీ ఏదో ఒక ఆచారం తీసుకొచ్చారు అది భక్తి ద్వారా భక్తిలో తీసుకెళ్తే మంచిదే కదా పోనీలే ఏదోలా పడండి అది భక్తికి తీసుకెళ్తే మంచిదే భక్తిలో ఎదిగితే మంచిదే కానీ ఏముండదు ఈ 40 రోజులు ఏం చేస్తున్నారు అయ్యా మీరు పని కట్టుకుని అంటే ఒక్కడు కూడా వాక్యం చదివినట్టు కనబడ్డాయి మాలేసుకున్న వాళ్ళు ఏటి మాలేసుకు పూసల దండలు లెక్కెట్టుకుంటే ఏమవుతుంది నీ మొహం జపమాల ఏమొస్తుంది చెప్పు ఇప్పుడు జపమాల పట్టుకున్నావు మాల వేసుకున్నావు యేసుప్రభు మాల పూసల దండలు లెక్కెట్టుకుంటున్నావు ఏమొస్తుంది అందులో 53 పూసలు ఉంటాయంట ఎన్నిసార్లు లెక్కెట్టినాయి 53 ఉంటాయి 2 తెగిపడిపోతే 2 తగ్గుతాయి అంతే దాంట్లోంచి అప్పుడు 51 ఉంటాయి ఏమి తెగి పడలేదనుకో 53 నువ్వు 20-30 సంవత్సరాలు లెక్కెట్టినా 53 ఉంటాయి వెనక నుంచి ముందుకి ముందు నుంచి వెనక్కి లెక్కెట్టుకోవాలి ఏమొస్తుంది దాని బదులు ఏ సుడోకో ఏ పజిల్ గేమో ఆడుకో బ్రెయిన్ పవర్ అయినా పెరుగుద్ది ఈ పూసలు లెక్కెట్టుకుంటే ఏం రాదు సరే తెల్లబట్టలు వేసుకున్నావు సిలువు బొట్టు పెట్టుకున్నావు అన్నీ బాగానే ఉన్నాయి వాక్యం చదివావు ఒక్కరోజైనా చదవు పొద్దునే లేచానండి సన్నీళ్ళతో స్నానం చేశానండి చేసి ఈ బూది రాసుకున్నావు నల్లి బూది సిలువు బొట్టు అది హైందవ సోదరుల ఆచారం అది వాళ్ళు స్వామాలు వేసుకుంటారు భవానీ మాల వేసుకుంటారు వాళ్ళ ఆచారం ఏదో వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు వేసుకుంటున్నారు కదా మనకు కూడా ఉండాలని వీళ్ళు మొదలెట్టారు ఎప్పుడైనా ఉన్నాయేటి అసలు మనకి యేసుప్రభు మాల మరియమ్మ మాల ఎప్పుడైనా ఉందా మనకి అపోస్తలని వేసారా మన ఎవడ ఏసు తిందికి తోమంటున్నాడు ఓరు నాయన ఏసు తందికి తోమేడరా నాయన ఓరు నాయన నువ్వు అసలు ఎక్కడి నుంచి తయారయ్యావు ఎలా తయారయ్యావు నీకు ఏమర్థమైంది ఎందుకు ఇవన్నీ మనకి అపోస్తలు చేయలేదు ప్రారంభ సంఘ క్రైస్తవులు చేయలేదు బైబిల్లో ఎక్కడ అలాంటి నియమాలు లేవు మీరు కొత్తగా మొదలుపెట్టారు పోనీ కొత్తగా మొదలుపెట్టామని మంచిగా వెళ్ళారా అంటే అది లేదు ఆచారం మొదలుపెట్టావు ఓన్లే మొదలుపెట్టుకుంటే నష్టం లేనంత వరకు ఏదైనా మొదలుపెట్టుకో మేలు చేసేది నువ్వు కొత్తది ఏది కనిపెడతావు కనిపెట్టు తప్పులేదు అది మేలు చేసేది అయితే నువ్వు ఎంత కొత్తగా కనిపెడతావు కనిపెట్టు నేను యాక్సెప్ట్ చేస్తే అవసరమైతే నేను కూడా అడాప్ట్ చేసుకుంటుందాన్ని అరే మంచిది కనిపెట్టాడు పాయింట్ భలేగుందరా అన్నట్టు అది బాగుంటే ప్రయోజనకరంగా ఉంటే ఎన్ని కొత్త పాయింట్లైనా కనిపెట్టుకోవచ్చు తప్పులేదు అందులో అర్థమైందా అది ప్రయోజనకరం కానప్పుడు వ్యర్థమైనదైనప్పుడు వ్యర్థమైన ప్రయాస అవసరం లేదు పూసలు లెక్కెట్టుకోవడానికి యేసుప్రభు మాలేసి పూసలు లెక్కెట్టుకోవడానికి మరియమ్మ మాలేసి అది దానివల్ల ప్రయోజనం లేదు నువ్వు నిజంగా భక్తి చేయాలనుకుంటే రోజు బైబిల్ చదవాలి ధ్యానించాలి నేర్చుకోవాలి దాని ప్రకారంగా ప్రవర్తించాలి ప్రభువుకి ఏది ఇష్టమైన కానుక ఏంటంటే ప్రభువుకి సజీవ యాగంగా సమర్పించిన మన దేహమే ఆయనకి ఇష్టమైన కానుక ఆయనకు నచ్చేట్టుగా బతకటం నేర్చుకోకుండా నేను యేసుప్రభు మాల వేసుకున్నాను పూసలు లెక్కెడుతున్నాను సిలువు బొట్టెట్టుకున్నాను తెల్ల బట్టలు వేసుకున్నాను 40 రోజులు దీక్షగా ఉంటాను 40 రోజుల తర్వాత మళ్ళీ తాగుతాను 40 రోజుల తర్వాత మళ్ళీ తిరుగుతాను 40 రోజుల తర్వాత మళ్ళీ ఇష్టం వచ్చిన పనికిమాలిన వ్యవహారాలన్నీ నడుపుతాను ఈ దీక్ష ప్రభువుకి వద్దు ప్రభు నిన్ను అలాంటి యేసుమాల వేసుకోమని చెప్పలేదు నీకు ఆ యేసుమాల మరియమ్మ మాల వేసుకోమని నీకు అసలు ఎక్కడ ఆజ్ఞగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా
లేదు, నీ బ్రతుకు బాగుండాలి. నీ బ్రతుకు బాగుంటే నువ్వు మాలేసుకోకపోయినా ప్రభువుకు నచ్చుతావు. అది నిత్య దీక్ష, నిత్యనిష్ట. ప్రభువు నీ నుంచి నిత్య దీక్ష కోరుతున్నాడు, నిత్యనిష్ట కోరుతున్నాడు. నువ్వు జీవితం అంతా సిగరెట్ కాల్చకూడదని దేవుడు కోరుతున్నాడు, 40 రోజులు కాదు. నువ్వు జీవితం అంతా మందు తాగకూడదని ప్రభువు కోరుతున్నాడు, 40 రోజులు కాదు. నువ్వు జీవితం అంతా వ్యభిచారాలు జారత్వాలు చేయకూడదని ప్రభువు కోరుతున్నాడు, 40 రోజులు కాదు. ఆయన ఎవరో మాల వేసుకున్న తర్వాత యేసుమాలలో కూడా ఆడవాళ్ళని ఏదో పిలుస్తారంట కదా, ఏమంటారు? మాత అంటారా? చెప్తాను, పాయింట్ చెప్తాను. ఈ మధ్య వచ్చింది ఇది. అతను ఎవరో యేసుప్రభు మాల వేసుకున్నాడంట. ఈ యేసుప్రభు మాల వేసుకున్న ఆయనకి ఆల్రెడీ ఓ సెటప్ ఉందంట. ఈ సెటప్ ఉంటే ఈయన మాల వేసుకుని ఆవిడ మాత అంటున్నాడంట. ఏంటి మాత? ఆవిడ మాత నీకు సెటప్. మాల తీసాక మళ్ళీ సెటప్పే. యేసుప్రభు మాల తీసాక మళ్ళీ సెటప్పే. ఆ 40 రోజులు యేసుప్రభు మాల వేసుకుని తెల్లబట్టలు వేసుకుని సిలువు బొట్టు పెట్టుకుని ఆ 40 రోజులు మాత్రం ఏమని పిలుస్తున్నాడు ఆవిడ్ని? మాత అని పిలుస్తున్నాడు. రోతిది, మాత కాదు. దేవుడు తెలీదా? నువ్వు పైన ఏదో గుడ్డగప్పుకుని ఒక మెల్లో పూసల దండ వేసుకున్నంత మాత్రాన నువ్వు నచ్చేస్తావా ప్రభుకి? నీ బ్రతుకు మారకపోతే ఆయనకి నీ హృదయం తెలీదు? అసలు ఆయన ఉంటానన్నది ఎక్కడండి? ఉంటానన్నది ఎక్కడ? హృదయంలో కదా. నీ హృదయం అనే తలుపునొద్ద నిలబడి ఏం చేస్తున్నాడు ప్రభు? తడుతున్నాడు. నువ్వు తలుపు తీసిన ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీతో కూడా ఏం చేస్తానన్నాడు? నివాసం చేస్తానన్నాడు. నీతో కూడా నివాసం చేస్తానన్నాడు కదా. దేవుడు మనతో కూడా మన హృదయంలో నివసించాలని కోరుతున్నప్పుడు మనం ప్రభుకు హృదయం ఇవ్వకుండా మనం ఎన్నాళ్ళు ఎలా ఉన్నా కూడా దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అర్థమైందా? ఎన్నాళ్ళు ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఫస్ట్ మన బ్రతుకు దేవునికి నచ్చేలాగా, సజీవ యాగంగా, దేవుని మెచ్చేలాగా సమర్పించగలగాలి. అలా సమర్పించలేనప్పుడు మనం చేసే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. మనం నిర్ణయం తీసేసుకున్నాం, బ్యాప్టిజం తీసుకున్నామంటే అర్థం ఏంటి? ప్రభువా నేను నిష్టలోనికి అడుగు పెడుతున్నాను. ఇన్నాళ్ళు పాపంలో బ్రతికాను, ఇన్నాళ్ళు పాపంలో ఉన్నాను, ఇక నేను పాపాన్ని విడిచిపెడుతున్నాను. పాపిగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఇక మీదట పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా జీవించాలనుకుంటున్నాను. అందుకే బాప్తిస్మం తీసుకున్నాను. ఇక మీదట స్వచ్ఛంగా నీ యొక్క ఆలోచనల్లో వాడబడతాను. నన్ను నేను దిద్దుకుంటాను, నన్ను నేను చెక్కుకుంటాను, నన్ను నేను సజీవ యాగంగా నీకు అప్పగించుకుంటున్నాను. దట్ ఈస్ ద కమిట్మెంట్. అర్థమైందా? అదొక అద్భుతమైన కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే అది దీక్ష, అది నిష్ట, అది తీక్షణమైన తీవ్రమైన నిర్ణయం. అలా ఉండాలి. అప్పుడు డెప్త్కి వెళ్తావు. అంటే దైవ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటావు, దైవ గ్రంథంలో ఉన్న సంగతులను ధ్యానిస్తూ ఉంటావు, ఇదే పనిగా పెట్టుకుంటావు. ప్రతిరోజు నీ జీవితంలో బైబిల్ చదవడానికంటూ ఒక సమయం ఉంటుంది.